రోజుల్లో మీరు చూస్తారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రక్షాళన జరిగిద్ది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే కాకినాడ పోర్టు ఒక అలావుద్దీన్ అద్భుత దీపం అయిపోయింది స్మగ్లర్స్ కి. దాన్ని ఏ విధంగా నివారించాలి, దాన్ని ఎలా కట్టడి చేయాలి, దొంగల్ని ఎలా పట్టుకోవాలి, వాళ్ళని ఎలా ప్రాసిక్యూట్ చేయాలి, కింద స్థాయిలో బాయ్గా పనిచేసే వాడి కాడి నుంచి ఆ పోర్టు యాజమాన్యం వరకు ఎలాగా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనే దాని మీద గ్యారంటీ చర్చ జరుగుతుంది. అందరి మీద చర్యలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం 43 రూపాయలు 50 పైసలు పెట్టి ప్రభుత్వాలు మీకు ఫ్రీగా ఇస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ బియ్యాన్ని మీరు అర్థం చేసుకోండి అంటారేంటి? మాకు వద్దు బోర్రో వాళ్ళు అమ్మేసుకుంటుంటే ఈ చర్చవారం నుంచి జరుగుతుంది. కొంటున్నారు అంటున్నప్పుడు వాళ్ళు తినని బియ్యం మీరిచ్చి అర్థం చేసుకోండి అనే బదులు పాలసీ సమీక్షించండి. 2 ఈ స్టార్ ఎక్స్ మిల్లుల్లో దాచేస్తున్నారు అంటున్నప్పుడు కరెంటు బిల్లులు తీయండి. నెట్వర్క్ ఎలా జరుగుతుందో చూడండి. 6 నెలలుగా ఉండి ఇందాక కిరణ్ రాయల్ గారు అంటున్నారు ఏమండి అంతా వాళ్లే ఉన్నారు అని అంటే వాళ్లే ఉన్నారు అన్నప్పుడు 6 నెలలు ఇంకా వెయిటింగ్ అనేది రాంగ్ కదా. ఇప్పుడు విజయచంద్రిక గారు మీరు చెప్తున్న విధంగా ప్రజలకి అసలు ఏం జరుగుతుందో తెలియపరచడానికి మేము అంటున్నాం. అది అంత ఎంతో కష్టపడి రైతుల దగ్గర నుంచి సేకరించి ఒక క్వింటాల్కి మిల్లర్ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఒక క్వింటాల్కి 100 కేజీలు ధాన్యం 67 కేజీలు వచ్చింది. ఆ 67 కేజీలు ప్రజలకి చేరేటప్పటికి కేజీ 43 రూపాయలు 50 పైసలు పడేది కాదండి. ఒక పాయింట్ నాకు 43 రూపాయలు 50 రూపాయలు పక్కన పెట్టండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి నాకు. గత అసెంబ్లీ సెషన్స్ లో జగన్ గారి ప్రభుత్వం మేము 3420 మందిని అరెస్ట్ చేశాము అని అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పినప్పుడు మేము 6 నెలలు వెయిట్ చేసామండి, వీళ్ళు ఇంకా ఎట్ట చేస్తున్నారో తెలుసుకుంటున్నామండి అనే బదులు ఆ 3420 మంది ఎవరు? వాళ్ళని పిలిపించారా? వాళ్ళు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేశారా? వాళ్ళే చెప్పారుగా మేము పట్టేసుకున్నామని. ఇప్పుడు వాళ్ళు పట్టేసుకున్నామనే వాళ్ళు అసలు దొంగలు ఎవరో దొరలేరో వాళ్ళని కూడా తేలుస్తారు. తేల్చకుండా ఉండరండి. ఏదైనా ఒక ప్రభుత్వం మారిన తర్వాత, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు దాంట్లో గత ప్రభుత్వంలో ఉన్న లోపాలన్నిటి మీద చర్యలు మొదలు పెడతారు. మనం మొదలు పెట్టలేదని అనుకుంటే ఎట్లా? అన్ని వస్తాయి. జగన్ గారు వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీలో? అడిగిన క్వశ్చన్ కి మేము 3420 మందిని పట్టేసుకున్నాం అని ప్రశ్నకి సమాధానం చెప్పారు అసెంబ్లీ సెషన్ లో ఈ బియ్యం మాఫియాకి సంబంధించి. ఇక్కడ ఇంకొక పాయింట్ నా దగ్గర డేటా ఉంది. జాతీయ ఆహార భద్రత స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్ లో కూడా 2,05,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు మనోహర్ గారు ఏం చెప్పారు? 12,800 కోట్ల బడ్జెట్ దాదాపుగా ఇంత ఉంటే ఇంత డబ్బులు లేపేశారన్నప్పుడు 80% లేపేసినట్టు ఇక్కడ ఈ బియ్యాన్ని. అంటే 80% లేపేస్తుంటే ఇంకా 6 నెలలంది మేము చూస్తానే ఉన్నాం. వాళ్ళు పట్టుకున్నాం అన్నప్పుడు ఆ పట్టుకున్న వాళ్ళు మీరు ఏం చేశారు? చంద్రిక గారు ఇప్పుడు కూడా దొంగలు దొరకడానికి కూడా చాలా ఆధారాలు చెరిపేశారు అని అంటున్నారు. మీకు విషయం తెలియపరచాలి. ఆ పట్టుకున్న వాళ్ళు రేషన్ డీలర్లు లేకపోతే ఆ బండి డ్రైవర్లు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళతో పాటు వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళతో చేయించింది ఎవరు? చేపిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది ఇది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం ఏంటి? అసలు చేపిస్తుందా నీ మంచులు? సరే ఈరోజు కేబినెట్ చర్చ ఉంది కాబట్టి అంత సులువు కాదు అని అంటున్నారు. దొంగలు దొరుకుతారా?